ఎమ్మెల్యే ద్వారా సరైనటువంటి న్యాయం జరగలేదని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నూకల సాంబార్ రాజీనామా చేశారు. అదేవిధంగా మా కమ్యూనిటీకి సంబంధించిన కనీస సంక్షేమాలు సౌకర్యాలు కూడా కల్పించలేకపోయినందుకు చాలా చింతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ర్యాలీతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. వైసీపీ పార్టీలో మన జగదీష్ అన్నకి కానీ ఆర్యవేసులకు కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏంటి పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎదురు చేద్దాం అనుకున్నాము. మా ఆర్యవేసులకు న్యాయం చేయలేదు కాబట్టి ఏంటి పార్టీ మారదాం అనుకున్నాం. జగదీష్ గారు పేరు చెప్పారు. జగదీష్ గారు కూడా మీ అక్కడ నడుస్తారనుకుంటున్నారా? ఆయన వ్యక్తిగతం అండి. ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు కదా, సంవత్సరం పార్టీలో లేదు. పార్టీలో ఎప్పుడన్నా వెళ్ళిపోయాడు ఎప్పుడు. దేని గురించి గుర్తింపంటే ఏ గుర్తింపు కావాలనుకుంటున్నారు? అంటే మా ఆర్యవేసుల కార్పొరేషన్ లోన్లు కానీ ఏమండి, మా క్యాస్ట్ వాళ్ళ కళ్యాణ కట్టడం కానీ ఏదో ఒక డెవలప్మెంట్ కోసం చూసాం. ఏం లేదు, వెళ్ళిపోతున్నాం. ఈ పార్టీ తరఫున మంత్రిగా పనిచేశారు కదా మీ ఆర్యవేసులు, ఆయన ఇప్పుడు బాగానే చేస్తున్నారు. అల్లంపల్లి నేను చెప్పే జగ్గపేట సమస్య కదండి. సొంత గుడికి వెళ్తున్నారు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. మళ్ళీ టీడీపీలో మీ పూర్వభావం వస్తా అనుకుంటున్నారా? వస్తుందని భావిస్తున్నా. వార్డు వైసీపీ కౌన్సిలర్ని, పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియాకి నా నమస్కారములు. నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను. సరైన గుర్తింపు లేదు, దానికోసం రాజీనామా చేస్తాను. మీరు ఒక్కళ్ళనే మీద పాటు ఇంకెవరైనా ఉన్నారా కౌన్సిలర్స్ కానీ? ఒక 4 అయితే ఖర్చులో ఉన్నారు. వాళ్ళు వస్తారా నాకు తెలియదు, నేనైతే వెళ్తున్నాను. వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి, ఆలోచన ఉందండి? ఉందండి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంది. అది ఎప్పుడు? రేపేనా. ఈరోజు వైసీపీ రాజీనామా చేసి రేపు తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది.